జైట్లీ బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగినులు. విజయవాడలో బడ్జెట్ పై ఉద్యోగుల స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి దీప్తిని అడుగుదాం. వాడు దీప్తి, ఏమంటున్నారు ఉద్యోగస్తులు? చేసే ముందు వరకు బోలెడ్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ సాలరీడ్ ఎంప్లాయీస్ కి ఈసారి బడ్జెట్ చాలా బాగుంటుంది అని చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. డిమానిటైజేషన్ ప్రభావం అలాగే జిఎస్టీ రెండు ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ బడ్జెట్ మాత్రం ఈసారి కాస్త చప్పగానే ఉంది అన్న వార్తలు వినపడుతున్నాయి. ఎందుకు ఇలా ఉంది, ఏ యాంగిల్స్ లో వాళ్ళు సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు అన్నది ఒకసారి సాలరీడ్ ఎంప్లాయీస్ వర్షన్ ఎలా ఉంది అన్నది స్వయంగా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, బడ్జెట్ 2017 దీనిపై మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉండింది అండ్ ఇప్పుడు వాస్తవంలో ఎలా అనిపిస్తోంది? ట్యాక్సేబుల్ శాలరీడ్ ఎంప్లాయీస్కి మంచి బెనిఫిట్ వస్తుందని చెప్పేసి ఎంతో కాలం నుంచి బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఫైనల్గా శాలరీడ్ ఎంప్లాయీస్కి చాలా నిరుత్సాహం ఏర్పాటు జరిగింది. ఓన్లీ 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5% చేయడం జరిగింది. మిగతా ట్యాక్స్ రేట్స్ మార్చలేదు. అందువల్ల పెద్దగా ఎంప్లాయీస్కి ఏమి ఉపయోగం లేదు. కానీ ఎల్ఐసికి సంబంధించినంత వరకు ఈ వరిష్ఠ పెన్షన్ బీమా యోజన అనే దాన్ని మనకి ఎల్ఐసికి ఇస్తూ సీనియర్ సిటిజన్స్కి 8% ఇంట్రెస్ట్ ఇస్తూ 10 years వరకు ఆ స్కీమ్ని ఎల్ఐసికి ఇవ్వటం అనేది ఎల్ఐసికి ముదావైనటువంటి విషయం. అదేవిధంగా మన ఈ ప్రాంత ప్రజలకి, మన రాజధాని ఏరియా ప్రజలకి క్యాపిటల్ గెయిన్ అనేది మినహాయింపు ఇవ్వటం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఫైనల్గా ఎంప్లాయీస్ పరంగా అయితే మటుకు చాలా నిరుత్సాహం చెందడం జరిగింది. ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తుందని ఆశించాం కానీ అది ఏమీ కనిపించలేదు. ఆ విధంగా చాలా బాధపడుతున్నాం. మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా సాలరీడ్ ఎంప్లాయీసే. ఒకసారి వాళ్ళ వర్షన్స్ ఎలా ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ విధంగా బడ్జెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, వాస్తవానికి ఎలా అనిపిస్తుంది? మేమైతే మాత్రం బడ్జెట్ ఎంతో మాకు ఊరటగా ఉంటుందని మేము చాలా సంబరపడిపోయాం. కానీ మాకంతా నిరాశగా మిగిలిపోయింది. అందుట్లో 80C కింద మాకు అసలు కనీసం పెంచుతారేమో అని అనుకున్నాం ఎగ్జామ్షన్. 80C కింద కూడా మాకు కనిపించట్లేదు. అదేవిధంగా 252 5 lakhs వరకు 5% అన్నారు. అదేవిధంగా 5% 10 lakhs వరకు 10% ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కానీ ఆ 10% స్లాబ్ పూర్తిగా ఎత్తివేశారు. డైరెక్ట్గా 20%లో తీసుకువెళ్లారు. 20-30% ఉంది. ఇది మాకు కొంచెం నిరాశగానే ఉందని మేము భావిస్తున్నాం. ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి? బడ్జెట్ అనగానే ఎప్పుడు ఫోకస్ ఉండేది సాలరీడ్ ఎంప్లాయీస్ మీదే. ఎందుకంటే సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ ట్యాక్స్ పట్టేది. వాళ్ళు ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఏమీ లేవు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ సెక్టారు, 7th పే కమిషను, ఇన్సూరెన్స్ రంగంలో అందరికీ వేతనజీవులందరికీ వేతన సిఫార్సులు కొత్తగా పెరిగినందువల్ల ఇప్పుడు ఏమీ ఉపయోగం లేదు. ఓన్లీ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే ఇన్సూరెన్స్ రంగం అనేది భారతదేశానికి ఆర్థిక వనరులకి ఎప్పుడూ ఏటీఎంలో ఉపయోగపడుతుంది. అలాంటి సెక్షన్ 80C మాత్రం పెంచబడడంతో ఇన్సూరెన్స్ రంగానికి నిధులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి